మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కొంతమంది మాత్రమే కూటమి నేతలను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మొత్తం మనందరూ తెలుసు. ఎంత అప్పు ఉంది, ఎంత ఘోరంగా మన రాష్ట్రం తెలంగాణ మనది విడిపోయింది, ఎంత అప్పులు పాలైనది మనందరూ తెలుసు. ఈ సంక్షేమ పథకాలకి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు కేటాయించింది జగన్ ప్రభుత్వం అనేది కూడా మనందరూ తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మన రాష్ట్రానికి సరిపోవు. కూటమి నేతలు ఇచ్చిన హామీలకు కూడా ఈ కేంద్రం ఇచ్చిన నిధులు అసలు సరిపోవు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలకి ఈ కేంద్రం ఇచ్చిన నిధులు కానీ చెక్కు పెడితే ఇంకా పూర్తి స్థాయిలో మన రాష్ట్రం అప్పులు పాలవుతుంది. సో దాన్ని బట్టి ఏంది, కూటమి నేతలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు అంటుంది ఏంటంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం, ప్రతి ఒక్కటి చర్చలు తెస్తున్నాం, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది, మీరు తొందరపడి మీరు ఇంకో విధంగా ఆలోచించుకొని తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని చెప్పి సాక్షాత్తు రీసెంట్గా లోకేష్ బాబు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఒక వేదికగా పబ్లిక్లోకి వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి 3.5 నెల ఈ రోజుతోటి, మన 1 తారీఖు పింఛన్ ఇచ్చి 3 నెలలు అయింది, ఈరోజు 15, 3.5 నెల. ఈ 3 నెలల వ్యవధి కాలంలోనే విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు కూటమి నేతల్ని. సో నేను కూడా చెప్తున్నా, కూటమి నేతలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీ అందరితో పాటు నేను కూడా, మన టీం అందరం కూడా కూటమి నేతలను విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదన్నా అవని తర్వాత విషయం, పోతే ప్రాణం పోద్ది, లేదా కూటమి నేతలు వచ్చి మన మీద దాడి చేస్తారు, ఓకేనా, లేదంటే మనం బొక్కలు ఎరగొడతారు, కాళ్ళు చేతులు బొక్కలు ఎరగొడతారు, ఓకేనా. అన్నిటి సిద్ధపడే ఈ మీడియా రంగంలో దిగాం మనం. ఊరక ఉత్తిగా కాకమ్మ కబుర్లు చెప్పి టాటాకు చప్పులకు భయపడి ఈ మీడియా ఛానల్ మనం నడపలేం. ఒకరి పక్క డప్పు కొట్టుకుంటా ఇంకో పక్క నెగిటివ్గా చేసుకుంటూ పోవడానికి కుదరదు. కూటమి నేతలు హామీలుగా నెరవేర్చకపోతే నేను, నా టీం, ఎవరైతే కూటమి నేతలు హామీలు నెరవేర్చట్లేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, దీక్షలు చేస్తారో వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఓకేనా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఎవరు కూడా సోషల్ మీడియా ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని మీరు నమ్మకండి. రకరకాలుగా వస్తాయి సోషల్ మీడియాలో. సో వాటిని నమ్మి మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవుతాయి. కూటమి నేతలను మీరు తొందరపడి తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే, కూటమి నేతలు ఆల్రెడీ టీడీపీ 2019లో జగన్ గారి మీద ఓడిపోయినప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు ఎంత కష్టపడి మళ్ళీ 24లో సీఎం పదవి సంపాదించుకున్నారు వాళ్ళు. సో దాని దృష్టిలో పెట్టుకుని ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి రెండోసారి అలాంటి పొరపాటు జరగకూడదని వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించుకొని కూటమి నేతలు మన రాష్ట్రంలో ప్రజలకు ఈరోజు ఈ హామీలు ఇవ్వడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఉన్న కథనాలు నమ్మొద్దు. కూటమి నేతలు హామీలు నెరవేర్చకపోతే నేను కూడా సిద్ధం. నేను మళ్ళీ మాటిస్తున్నా, ఎవరు కూడా ఇంకో విధంగా అనుకోవద్దు. పవన్ గారికి సపోర్ట్ చేస్తున్నా, లోకేష్ బాబుకి మద్దతు ఇస్తున్నా, చంద్రబాబుని పొగుడుతున్నా, జగన్ గారిని విమర్శిస్తున్నా అని మీరు ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. సో నేను చెప్పేది ఓపెన్గా చెప్పేశా, హామీలు నెరవేర్చకపోతే మనందరం రోడ్డు మీదకి వచ్చి కూటమి నేతలను ఎదిరిద్దాం. సో ఇంకోటి కూడా, ఈ టీవీ షోలు చేసుకున్న వాళ్ళు కూడా ప్రతిపక్షం మీద నెగిటివ్గా అంటే చిన్న స్క్రిప్ట్ల ద్వారా ఏదో విధంగా డైలాగులు వేస్తున్నారు. సో డైలాగులు వేసుకోండి, ఇబ్బంది లేదు, కానీ మీ టీఆర్పీ రేటు పెరిగిద్ది. జగన్ గారికి నష్టం రాదు, బాబు గారికి లాభం రాదు. టీవీ షోలు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టైం బాగాలేక ఒకవేళ ప్రభుత్వం మారితే మటుకి కొంచెం ఇబ్బందిగా జరిగే అవకాశం ఉంది. సో దాని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ టీవీ షోలు చేసుకున్న వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధపడి వీళ్ళ మీద జోకులు వేయండి, మీ కామెడీ షోలు నడిపించుకోండి. కూటమి నేతల మీదైనా ఈ ప్రతిపక్ష నేతల మీదైనా మీ వేసే కామెడీలు, పంచులు అందరు నవ్వుతారు, కానీ రేపటి రోజున మీకు ఏదైనా జరిగిందనుకో ఒక్కడు కూడా సహాయం చేయడు. అవసరమైతే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఏ ఒక్కడు వచ్చి మీకు మద్దతుగా నిలవడు. సో బాగా ఆలోచించుకొని ఒక మాట మాట్లాడేటప్పుడు తొందరపడకుండా నిదానంగా మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.